వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఇప్పుడు సిల్వర్ ప్రైస్ చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర 3,56,000 చేంజ్ వరకు ఉంది. సో ఇంత విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్‌లో మనం సిల్వర్ మీద ఎవరైతే కొత్తగా ఇన్వెస్టర్స్ ఉంటారో సో వాళ్ళందరూ ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చా? చేయకూడదా? దీని గురించి మాట్లాడడానికి డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు గారు ఉన్నారు. సార్‌తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు సిల్వర్ చూసుకున్నట్లయితే విపరీతంగా పెరిగిపోయిన సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం కదా. అవును. సో కొత్తగా ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో సో ఈ సిచ్యువేషన్స్లో సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని అంటారా? ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సిల్వర్ అండ్ గోల్డ్ రెండు కూడా, ఎస్పెషల్లీ సిల్వర్ వచ్చేసి లైఫ్ టైం హై దగ్గర ఉంది. అండ్ ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇది అన్యూజువల్ సిచ్యువేషన్. రోజుకి 5, 6, 7% ఒక్కోసారి అప్స్ అండ్ డౌన్స్, 9%, 10% పెరగడం అనేది ఈ యాసెట్కి అంత కామన్ కాదు. సో ఎవరైనా కొత్తగా ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు వెరీ ఇంపార్టెంట్ అడ్వైజ్, చాలా ఇంపార్టెంట్ వినాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అందరూ లాభ పొందారు. వాళ్ళు 1,10,000 దగ్గర కొన్నారు, 1,20,000 దగ్గర, 1,50,000 దగ్గర, 1,70,000 దగ్గర, 2,00,000 దగ్గర, 2,50,000 దగ్గర కొన్నారు. ఇవాళ 3,50 ఉంది. నేను మిస్ అయ్యాను, నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను అనే ఉద్దేశంలో షార్ట్ టర్మ్ కోసం చేస్తే మాత్రం దెర్ ఈజ్ ఆల్వేస్ రిస్క్. ఆ అపెటైట్ ఉండాలి. అప్పు తెచ్చి చేయొద్దు. ఫస్ట్ థింగ్, ఇంత పెరుగుతుంది కదా అని అప్పు తెచ్చి మాత్రం అస్సలు ఇన్వెస్ట్ చేయొద్దు. సెకండ్, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి బట్ నాట్ ఫర్ ద షార్ట్ టర్మ్, బట్ లెట్స్ సే ఒక 1 year ఇన్వెస్ట్ చేస్తాను, 6 months to 1 year నాకు ఓపిక ఉంది, సిల్వర్ పెరిగినా తగ్గినా నేను వెయిట్ చేస్తానంటే మాత్రమే ఎంటర్ కండి. అప్పు తెచ్చో లేకపోతే మీ దగ్గర చాలా ఇంపార్టెంట్ డబ్బులు తీసుకొచ్చి మాత్రం, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి స్పెక్యులేషన్ జోన్లో ఉంది, అది ఎక్స్ట్రీమ్ స్పెక్యులేషన్ జోన్లో ఉంది. ఎస్, ఫండమెంటల్ సపోర్ట్ చేస్తున్నాయంటే ఉన్నాయి, అక్కడ సప్లై లేదు, గ్లోబల్గా అందరూ కూడా ఫిజికల్ యాసెట్స్ వైపు మళ్ళుతూ ఉన్నారు. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనం చూసుకుంటే సిల్వర్ ఇప్పుడు గ్లోబల్ మార్కెట్లో ఒక $109-110 దగ్గర పర్ ఔన్స్ ట్రేడ్ అవుతూ ఉంది. విచ్ ఈజ్ ఇండియాలో వచ్చేసి 3,56,000-57,000 దగ్గర ట్రేడ్ అవుతుంది MCXలో ఇవాళ. అండ్ నిన్న 117 కూడా వెళ్ళింది, $117 వరకు కూడా వెళ్ళింది ఔన్స్కి. అండ్ టార్గెట్ $150-200 కూడా అంటున్నారు ప్రతి ఔన్స్కి. ఇదంతా నంబర్ బాగా ఉంది. బట్ మీకు రిస్క్ కేపబిలిటీ లేదు, వొలటిలిటీ తట్టుకునే శక్తి లేదు, జస్ట్ ఒక 5-10% కరెక్షన్ అయితే భయపడి అమ్మేసే పరిస్థితి వస్తే మాత్రం ఎంటర్ అవ్వకండి. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అట్లాంటి 1-2 షాక్స్ పక్కా వస్తాయి నెక్స్ట్ సమ్ టైంలో. నెక్స్ట్ 15-20 రోజుల్లో, 1 month 2 monthsలో ఒక 10-15 కాదు 20% డౌన్ కూడా కావచ్చు. బట్ వన్ థింగ్ ఫర్ షూర్, అండర్లయింగ్ కాజెస్ కానీ ఎందుకు సిల్వర్ పెరుగుతుంది అనేది మాత్రం పెద్దగా చేంజెస్ లేవు. ఇది వెరీ అన్యూజువల్ సిచ్యువేషన్. ఇది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు మళ్ళీ. సో ఎంత చెప్పినా, బికాజ్ ఏమవుతుందంటే ఎస్, సిల్వర్కి డిమాండ్ ఎక్కువ ఉంది, అన్నీ ఉన్నాయి. అటు యాక్చువల్లీ ఏమైందంటే ఫిజికల్ సిల్వర్కి కూడా చాలామంది ఇప్పుడు ఇన్వెస్టర్లు కూడా కొందామని చూస్తూ ఉన్నారు. మీరు చూసుకుంటే చైనాలో కానీ జపాన్లో కానీ ఇప్పుడు 109 per ounce దగ్గర మార్కెట్స్లో ట్రేడ్ అవుతూ ఉంటే ఫిజికల్గా 125-130 దగ్గర కొంటా ఉన్నారు ఫిజికల్ సిల్వర్ని. అంటే స్కోప్ అక్కడ దాకా ఇంకా ఆల్రెడీ ఉంది. ఇంకా ఒక $15-20 per ounce ఆల్రెడీ ఉంది. అంటే నియర్లీ 15%. ఈవెన్ మనం అనుకుంటున్న ఇప్పుడు MCXలో ట్రేడ్ అవుతున్న 3,56,000కి ఇంకొక 10-15% ఆల్రెడీ మార్కెట్లో పెట్టి కొంటున్నారు. యాక్చువల్లీ ఫిజికల్గా కూడా నిన్న కొన్ని చోట్ల కొనడానికి వెళ్తే 4 లక్షలు చెప్పారు. ఏది సిల్వర్ని, ఫిజికల్ సప్లై తక్కువ ఉంది కాబట్టి. ఎందుకంటే లండన్ మెటల్ ఎక్స్చేంజ్ LMEలో కూడా మీకు సిల్వర్ సప్లై లేదు. ఓకే, ఎందుకంటే అందరూ కొనేస్తూ ఉన్నారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్ ఏంటంటే సప్లై మొత్తం ఎగ్జాస్ట్ అయిపోయి వాల్ట్లో మోస్ట్ ఆఫ్ ద టైం. సో ఇప్పుడు మార్కెట్లో చిన్న కరెక్షన్ వచ్చినా అందరూ డంప్ తీయడానికి వెళ్తారు. అది ఇంకొక మేజర్ థింగ్. కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఏంటంటే కొనేప్పటి ప్రైస్కి అమ్మేప్పటి ప్రైస్కి 10-15%, 20% కూడా డిఫరెన్స్ ఉండొచ్చు. అది అనదర్ ఇష్యూ. ఇప్పుడు లెట్సే ఇప్పుడు వాళ్ళు 3,50,000 కానీ ఇప్పుడు ఫిజికల్గా కొనడానికి వెళ్తున్నారు, 380కో 4 లక్షలు దొరికింది. అమ్మడానికి వెళ్ళినప్పుడు వెళ్ళడానికి వెళ్ళినా 4 లక్షలు తీసుకోరు, 380, 370 తీసుకుంటారు. 10-15% మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువలో కొంటున్నారు ఫిజికల్ సిల్వర్ కొనడానికి. సో ఈ అమ్మడము కొనడం అనే గ్యాప్ ఉంది చూసారా, అది రియాలిటీ. సో అందుకోసమే చూసి కొనండి, చూసి తీసుకోండి. జస్ట్ బికాస్ నీకు ఆ కేపబిలిటీ లేకపోతే, ఈ డబ్బులు చాలా ఇంపార్టెంట్ డబ్బులు, మీరు 3 నెలల్లో 4 నెలల్లో స్కూల్ ఫీజులో, కాలేజ్ ఫీజులో, లేకపోతే పెళ్ళిళ్ళు చేయాలి, అది చేయాలి, ఆ డబ్బులతో చేద్దాము, ఎట్లాగో ఉన్నాయి కదా వాటిని గోల్డ్లో సిల్వర్లో పెడతాము అనుకుంటే మాత్రం కొంచెం ఆలోచించండి. ఎందుకంటే మీకు ఆ డబ్బులు కొంచెం మీడియం టు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసి ఉంచుతాను అంటే మాత్రం ధైర్యంగా కొనుక్కోండి. దెన్ ఇంపార్టెంట్ ఏంటంటే
ఈ గోల్డ్ సిల్వర్ రేషియో కూడా మామూలుగా 85-75 ఉంటుంది. దాన్ని క్రాస్ చేసింది. అంటే సిల్వర్ ఈ సంవత్సరం అంటే వీఆర్ ఓన్లీ టాకింగ్ అబౌట్ 25 రోజులు మాత్రమే. ఈ 25 రోజుల్లో ఆల్రెడీ 18-20% సిల్వర్ పెరిగింది, విచ్ ఈజ్ వెరీ అన్యూజువల్. సో రెండు వైపులా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనాలిసిస్ చూసుకున్నా ఓవర్ ప్రైస్ రేంజ్లో ఉంది, ఎప్పుడైనా క్రాష్ అవ్వచ్చు అని ఒకవైపు నుంచి. లేదు, మామూలుగా అట్లాంటి సిచ్యువేషన్ లేదు, ఎందుకంటే ఇప్పుడు సప్లై లేదు, ఫిజికల్ దాంట్లో ఆల్రెడీ $18-20 ఎక్స్ట్రా పెట్టి కొంటున్నారు అనే ఇంకొక వైపు ఉంది. సో రెండు వైపులా సమానంగా ఆర్గ్యుమెంట్ ఉన్నప్పుడు ఏంటంటే, నువ్వు మైండ్ సెట్ నీది ఇంపార్టెంట్. సో ఇఫ్ యూ హ్యావ్ రైట్ మైండ్ సెట్ అయితేనే ఎంటర్ అవ్వండి. ఈవెన్ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్లు కూడా ఏం చేయండి అంటే, ఇట్స్ ఆల్వేస్ లైక్ ఎగ్జాంపుల్, మీరు ఒక 10 కిలోలు కొనిపెట్టారు ఉన్నారు, ఎందుకంటే ఇది అన్యూజువల్ నెంబర్ ఇట్లా డిస్కస్ చేస్తున్నాం. బట్ లాస్ట్ 4 డేస్లో నాకు ఒక 100 కాల్స్ వచ్చి ఉంటాయి. సార్ నా దగ్గర 10 కిలోలు కొన్నాను, 5 కిలోలు కొన్నాను, 50 కిలోలు కొన్నాను అనే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒక చిన్న రైతుని, సార్ నా దగ్గర 50 కిలోలు ఉంది అంటే నాకే షాక్ అయ్యింది. 50 కిలోలు కొన్నాను, 1,90,000 దగ్గర ఉంచాలా అమ్మాలా. సో ఇంపార్టెంట్ ఏంటంటే, కొంచెం పార్షియల్గా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం. మీది పెద్దగా కొన్నారంటే మాత్రం ఒక 25% ఇప్పుడు అమ్ముకొని కొంచెం పార్షియల్ బుక్ చేయండి. ఒక 50,000 1,00,000 పెరిగినప్పుడల్లా ఇప్పటి నుంచి ఓ 25% ఎగ్జిట్ అవ్వండి. కావాలంటే లాస్ట్కి ఒక 25% మాత్రం ఉంచుకోండి ఫర్ అ లాంగర్ టర్మ్. దేర్ బై ఏంటంటే, మార్కెట్స్ పడ్డా కానీ యూ మేడ్ ప్రాఫిట్స్. సో అట్లని చెప్పేసి ఇప్పుడు ఇంకొక వైపు ఎక్స్ట్రీమ్ ప్రొజెక్షన్స్ ఎట్లా ఉన్నాయి సిల్వర్కి, ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఓన్లీ $100 చూస్తున్నాం, 109 నడుస్తూ ఉందన్నాము. 109 కాదు, $300 అయ్యే అవకాశం ఉంది వితిన్ ఎ ఇయర్ అనే కౌంటర్ ఆర్గ్యుమెంట్ కూడా నడుస్తూ ఉంది. దానికి వాళ్ళ లాజికల్ రీజన్స్ ఉన్నాయి, ఎందుకు అనేది వాళ్ళ దగ్గర కూడా రీజన్స్ ఉన్నాయి. సో అలాంటప్పుడు ఏంటంటే, కొంచెం పార్షల్ బుక్ చేసుకుంటూ ల్యాడరింగ్ చేసుకోవడం, కొనేటప్పుడు లాడరింగ్ చేసుకోవడం, ప్రాఫిట్ బుకింగ్ కూడా ల్యాడరింగ్ చేసుకుంటే ఏంటంటే, మనం ఒకేసారి పడ్డా కానీ ఆల్రెడీ కొంచెం ప్రాఫిట్ బుక్ చేసాం కాబట్టి వీ విల్ నెవర్ గెట్ ఇన్ టు లాసెస్. అది. సో కొత్తగా ఉండే వాళ్ళకి మాత్రం చాలా ధైర్యంగా చేసుకొని రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉండాలి. ఎందుకంటే కామెక్స్లో కూడా షార్టేజ్ ఉంది, అది యూఎస్లో, చికాగో దాంట్లో, అండ్ అట్ ది సేమ్ టైం లండన్లో కూడా షార్టేజ్ ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇండస్ట్రియల్ డిమాండ్ అయితే తగ్గే పరిస్థితి ఇప్పటికైతే లేదు. హోప్ఫుల్లీ మారచ్చు. ఇంకొక $140-150 అయిపోయిందంటే మాత్రం సోలార్ ప్యానల్స్లో కానీ వీటిల్లో కానీ వయబుల్ కాకపోవచ్చు. అప్పుడు ఆల్టర్నేట్ ఏంటి? కాపర్. కొన్ని కేసుల్లో వేరే మెటల్ యూజ్ చేయడానికి వైపు వెళ్ళచ్చు. సో అందుకోసమే స్టాక్ పైల్స్ లేవు, డిమాండ్ ఉంది. అండ్ ఆల్సో ఇంపార్టెంట్, మన ఒక చోటనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈటీఎఫ్లు, సిల్వర్ ఈటీఎఫ్లు చాలా పెరిగిపోయాయి. ఇన్వెస్టర్స్ ఆటోమేట్ చేశారు. లైక్ ఎస్ఐపీలు, మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీలో ఎట్లా పెట్టేవాళ్ళు, ఇప్పుడు సేమ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ ద్వారా కూడా ఎస్ఐపీలో పెట్టేస్తూ ఉన్నారు ఇన్వెస్టర్స్ ఇండియాలోనే. అట్లా ప్రపంచవ్యాప్తంగా కూడా అదే జరుగుతుంది. యూఎస్లో కూడా ఒక 1.5 year బ్యాక్ నంబర్ ఆఫ్ గోల్డ్ ఈటీఎఫ్స్ ఆర్ సిల్వర్ ఈటీఎఫ్స్కి ఇవాళ చూసుకుంటే 5 ఇంతలు పెరిగాయి. అంటే ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ కూడా పెరిగింది. సో ఆ లెక్కన చూస్తే ఈ 109 చిన్నది అనిపిస్తుంది, 300 కూడా కావచ్చు అంటే అది నిజమే అనిపిస్తుంది ఆ లెక్కన చూస్తే. ఎందుకంటే ఇన్ని రోజులు ఓన్లీ బంగారాన్ని పోర్ట్ఫోలియోలో పెట్టుకునేవాళ్ళు. ఇమాజిన్, యుఎస్లో మొత్తం పోర్ట్ఫోలియోలో 2%, 3% సిల్వర్ ఉంది ఆర్ గోల్డ్ ఉంది. వెరాజ్ మోస్ట్ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్లో చూసుకుంటే 8-10% వరకు ఉంది. అక్కడ చాలా బ్యాంక్స్ మీ పోర్ట్ఫోలియోలో గోల్డ్ సిల్వర్ పెంచమని యుఎస్ ఇన్వెస్టర్స్కి చెప్తా ఉన్నారు. 2% నుంచి 8-10%కి వెళ్తే గోల్డ్ ఇవాళ ట్రేడ్ అవుతున్న ప్రైస్కి $5,200 దగ్గర $1 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. అది 8,000 వెళ్ళినా, ఇక్కడ $300 వెళ్ళినా సర్ప్రైజ్ అయితే లేదు ఇప్పుడున్న ర్యాలీ. ఓన్లీ థింగ్ ఏంటంటే, ఏదైనా అండర్లయింగ్ ఏదైనా హ్యూజ్ చేంజెస్ కానీ, ఫెడరల్ బ్యాంక్ అటు యుఎస్ ఫెడ్ కానీ మల్టిపుల్ ఫెడ్ బ్యాంక్స్ ఏమన్నా ఏదైనా బ్యాంక్స్ క్రాష్ అయ్యే సిచ్యువేషన్. ఎందుకంటే చాలా యుఎస్ బ్యాంక్స్, గ్లోబల్లో బ్యాంక్స్, ఇంపార్టెంట్ బ్యాంక్స్ షార్ట్ పొజిషన్స్ తీసుకున్నారు మెటల్లో. అవి కూడా మోస్ట్ ఆఫ్ ద టైం నేకెడ్, అంటే ఎటువంటి రిస్క్ మేనేజ్మెంట్ లేకుండా తీసుకున్నారు అవి. కానీ ఎందుకంటే అవి తీసుకునే కూడా తక్కువ ప్రైస్ దగ్గర. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, గోల్డ్ పడిపోతుందని మాత్రం షార్ట్స్ తీసుకోకండి. అలా తీసుకొని కోట్ల రూపాయలు నష్టపోయిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈ ర్యాలీలో కావాలంటే దూరంగా ఉండండి, హెల్త్కి, మీ ఫైనాన్షియల్ హెల్త్కి మంచిది. బట్ డోంట్ ఏమంటారు, పడిపోతుంది బెట్ చేసి కోట్ల నష్టపోయిన వ్యక్తులని నేను చూశాను. సో బీ కేర్ఫుల్ విత్ దిస్ టైం. సో ఇట్లాంటి అన్యూజువల్గా ఉన్నప్పుడు ఏంటంటే
మీకున్న డబ్బులతోటి అప్పు తీయకుండా లీవరేజ్ లేకుండా లాంగ్ టర్మ్కి కంపల్సరీ పెట్టుకోవచ్చు. అండ్ ఇవాళ కూడా కొంచెం కొంచెం అంటే బికాజ్ ఇది అన్కన్వెన్షనల్ ఉండొచ్చు, ఇంత దగ్గర కూడా కొనమంటున్నామని చెప్పి సిల్వర్ని. ఎస్, ఇంత ఈ ప్రైస్లో కూడా కొనుక్కోవచ్చు, ప్రొవైడెడ్ డోంట్ బై ఎవ్రీథింగ్ నౌ. ఇవాళ నెక్స్ట్ వీక్ కొంచెం అట్లా మీ దగ్గర ఉన్న అమౌంట్ని 5 to 7 ఇన్స్టాల్మెంట్లో డిస్ట్రిబ్యూట్ చేయండి. ఎవ్రీ ప్రైస్ పాయింట్లో కొనుక్కుంటూ పోయి లాంగ్ టర్మ్ వ్యూ అయితేనే ఎంటర్ కండి. షార్ట్ టర్మ్ మాత్రం అంత లక్. సో ఇది అంటే ఏ రోజైనా 5 to 10% క్రాష్ కావచ్చు, మీకు ఆ కేపబిలిటీ ఉంటేనే ఉంటుంది. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.